హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కీర్తి హోమ్లీ ఐడియాస్. నేను మీ సంకీర్తి. ఇవాళ నేను మీకు హైదరాబాదీ స్టైల్ వెజ్ దమ్ బిర్యానీని ఇంట్లో చాలా సింపుల్గా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ విధంగా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. డెఫినెట్గా మీరు ఎప్పుడు ఇదే విధంగా ప్రిపేర్ చేసుకుంటారు. సో అంత టేస్టీగా ఉంటుంది అండ్ చాలా సింపుల్గా ఉంటుందండి. చాలా తక్కువ టైంలో మనం ఈ వెజ్ దమ్ బిర్యానీని ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ మనకి ఇంట్లో అవైలబుల్గా ఉండే ఇంగ్రీడియంట్స్ని యూస్ చేస్తూ ప్రిపేర్ చేసుకోవచ్చండి. చికెన్ దమ్ బిర్యానీ కన్నా ఈ వెజ్ దమ్ బిర్యానీ ఇంకా టేస్టీగా ఉంటుందండి. సో చూసారు కదండి ఎంత మంచి కలర్ లుక్తో వచ్చేసిందో. ఈ వెజ్ దమ్ బిర్యానీ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను. సో ముందుగా నేను స్టవ్ పై ఒక బౌల్ని పెట్టుకొని అందులోకి వాటర్ని యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో వాటర్ని బాయిలింగ్ అయ్యేంతవరకు హీట్ చేసుకుంటున్నానండి. వాటర్ హీట్ అయిన తరువాత నేను వచ్చేసి ఇందులోకి ముందుగా నేను కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ని యాడ్ చేసుకుంటున్నాను. ఫస్ట్ క్యారెట్స్ని యాడ్ చేశానండి. క్యారెట్స్ నేను ఒకటి తీసుకున్నాను. తర్వాత వచ్చేసి ఈ బీన్స్ని తీసుకున్నానండి. ఫ్రెంచ్ బీన్స్ నేను 4 or 5 తీసుకున్నాను. తర్వాత వీటిలోకి నేను వచ్చేసి ఆలు పీసెస్ని యాడ్ చేసుకుంటున్నానండి. ఆలు కూడా ఫుల్ ఆలు తీసుకున్నాను. చూసారు కదా, మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దవిగా కాకుండా మీడియంగా ఈ పీసెస్ని కట్ చేసుకున్నాను. తర్వాత నేను క్యాప్సికమ్ పీసెస్ని యాడ్ చేసుకున్నాను. క్యాప్సికమ్ ఆప్షనల్ అండి, మీకు కావాలి అంటే యాడ్ చేసుకోండి లేదా స్కిప్ చేయండి. బట్ క్యాప్సికమ్ వేయడం వలన కూడా మంచి టేస్ట్ వస్తుందండి బిర్యానీకి. సో ఫస్ట్ వీటిని నేను ఒక 1 minute వరకు కుక్ చేసుకుంటున్నాను. సో తర్వాత వీటిలోకి నేను వచ్చేసి 1/2 teaspoon సాల్ట్ అలాగే 1/2 teaspoon పసుపుని యాడ్ చేస్తున్నానండి. వీటన్నిటిని యాడ్ చేసుకొని కుక్ చేసుకున్న తర్వాత వీటిలోకి నేను వచ్చేసి క్యాలీఫ్లవర్ పీసెస్ని యాడ్ చేసుకుంటున్నాను. సో క్యాలీఫ్లవర్ తొందరగా కుక్ అయిపోతుంది కాబట్టి ఇవి ఒక 20% కుక్ అయిన తర్వాత వీటిలోకి నేను క్యాలీఫ్లవర్ పీసెస్ని యాడ్ చేసుకుంటున్నానండి. క్యాలీఫ్లవర్ వేయడం వలన కూడా మన బిర్యానీకి మంచి టేస్ట్ వస్తుందండి. స్కిప్ చేయకండి దీన్ని. ఈ వెజిటేబుల్స్ అన్నిటినీ మనం ఒక 80% కుక్ చేసుకోవాలండి. ఇంకాస్త అయితే వెజిటేబుల్స్ పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి అన్న టైంలో వెజిటేబుల్స్ అన్నిటినీ తీసేసుకోవాలి. ఎందుకంటే మనం దమ్ చేసే టైంలో మరి వెజిటేబుల్స్ ఇప్పుడే మెత్తగా చేసేసుకుంటే ఆ టైంలో మరి స్మాష్ అయిపోతాయండి. సో అందుకే 80% కుక్ అవ్వగానే వెజిటేబుల్స్ అన్నిటినీ వాటర్లోకి వెళ్ళి బయటికి తీసేసుకోవాలండి. మెత్తగా అయిపోతే దమ్ బిర్యానీలోకి వెజిటేబుల్స్ మొత్తం స్మాష్ అయిపోతాయి. సో చూసారు కదా, వెజిటేబుల్స్ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయాయి. సో వీటిని ఇప్పుడు స్ట్రైన్ చేసుకుందాం. వాటర్ రాకుండా ఈ పీసెస్ని తీసుకోవాలి. ఇలా పీసెస్ని తీసుకున్న తర్వాత ఈ వెజిటేబుల్ పీసెస్ పైకి మనం కూల్ వాటర్ని యాడ్ చేసుకోవాలండి. లేదంటే ఈ హీట్కి ఈ వెజిటేబుల్స్ అన్నీ ఇంకాస్త కుక్ అయిపోతాయి. సో అందుకే ఈ విధంగా వాటర్ని స్ప్రింకిల్ చేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా వాటర్ని మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తరువాత ఈ వెజిటేబుల్స్కి వెళ్ళి వాటర్ అంతా స్ట్రైన్ చేసుకొని మనం ఈ విధంగా కుక్ చేసుకున్న ఈ వెజిటేబుల్స్ని మందంగా ఉన్న కడాయిలోకి యాడ్ చేసుకోవాలండి. నేను ఈ కడాయిలోనే బిర్యానీని ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఈ కడాయిలోకి యాడ్ చేసుకున్నాను. తర్వాత వీటిలోకి నేను వచ్చేసి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకున్నాను. అలాగే 1 పచ్చ నిమ్మరసాన్ని యాడ్ చేసుకున్నాను. తర్వాత టేస్ట్కు తగినట్టు సాల్ట్ నేను వచ్చేసి 1/2 teaspoon యాడ్ చేసుకున్నాను. తర్వాత 1/2 teaspoon గరం మసాలా, 1/2 teaspoon ధనియాల పొడి, 1/2 teaspoon మిరియాల పొడిని యాడ్ చేసుకున్నానండి. ఈ స్పైసెస్కి తగినట్టుగా నేను 2 tablespoon కారంని యాడ్ చేసుకుంటున్నానండి. ఆల్రెడీ మనం అన్ని మసాలాలని యాడ్ చేసుకుంటున్నాం కాబట్టి 2 tablespoon కారం అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. తర్వాత 1/2 teaspoon వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడిని యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత కట్ చేసి పెట్టుకున్న 2 పచ్చిమిర్చి, అలాగే నేను ముందుగానే ఫ్రైడ్ ఆనియన్స్ని ప్రిపేర్ చేసుకున్నానండి. సో ఇలా కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ని యాడ్ చేసుకొని వీటన్నిటిని అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకుంటున్నాను. చూసారు కదా, మనం ఎంత బాగా ఈ పీసెస్కి మసాలా అన్నింటినీ పట్టిస్తే మనం ప్రిపేర్ చేసుకునే దమ్ బిర్యానీ అంత టేస్టీగా వస్తుందండి. సో ఇలా మొత్తం మసాలాలను పట్టించిన తర్వాత వీటిలోకి నేను వచ్చేసి
ముందుగా మనం ఆనియన్స్ని డీప్ ఫ్రై చేసుకుంటాం కదా, ఆ ఆయిల్ని 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకున్నాను. తర్వాత కొద్దిగా గీని తీసుకున్నాను. సో వీటన్నిటిని కూడా ఈ పీసెస్కి బాగా పట్టిస్తున్నానండి. అండ్ వన్ మోర్ థింగ్ అండి, నేను బఠానీస్ని ఆల్రెడీ వేడి నీటిలో 1/2 అవర్ పాటు నానబెట్టుకున్నాను. సో ఆ బఠానీస్ నుంచి వాటర్ని తీసేసి ఆ బఠానీస్ని ఇందులోకి యాడ్ చేసుకొని వీటన్నిటిని ఈ విధంగా మరొకసారి మనం బాగా కలుపుకోవాలండి. తర్వాత వీటిలోకి నేను ఎక్స్ట్రాగా స్పైసెస్ని యాడ్ చేస్తున్నాను. 1/2 టీ స్పూన్ సహజీరా, 2 దాల్చిన చెక్క ముక్కలు, 2 అనాస పువ్వులు, 2 యాలకులు, 2 లవంగాలు ఇలా యాడ్ చేసుకున్నాను. తర్వాత వీటిలోకి 2 మరాఠీ ముగ్గలు, 2 జాపత్రి ఇలా యాడ్ చేసుకొని వీటన్నిటిని ఈ విధంగా అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా స్పైసెస్ని యాడ్ చేసుకున్న తరువాత వీటిపైకి నేను వచ్చేసి 1 కప్ మీగడ ఉన్న పెరుగుని యాడ్ చేసుకుంటున్నానండి. ఇలా మీగడ ఉన్న పెరుగుని యాడ్ చేసుకోవడం వలన మనం ప్రిపేర్ చేసుకునే దమ్ బిర్యానీ మరింత టేస్టీగా వస్తుందండి. మామూలు పెరుగు కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ నాకు ఇది అవైలబుల్గా ఉంది కాబట్టి యాడ్ చేసుకున్నాను. సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వీటిపైకి కొత్తిమీర, పుదీనా తరుగుని యాడ్ చేసుకొని ఒకసారి ఈ విధంగా అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఈ కడాయిని పక్కకు పెట్టుకున్నానండి. తరువాత నేను బాస్మతి రైస్ని 1 అవర్ ముందే సోక్ చేసుకున్నానండి. ఇలా 1 అవర్ పాటు ఈ రైస్ని మనం నానబెట్టుకోవడం వలన మనం ప్రిపేర్ చేసుకునే బిర్యానీ చాలా పొడి పొడిగా రెడీ అయిపోతుంది అండ్ చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. సో ఇలా నానబెట్టుకున్న ఈ రైస్ని ఇప్పుడు పక్కకు పెట్టుకొని తర్వాత స్టవ్ పై ఒక బౌల్ని పెట్టుకొని అందులోకి నేను వచ్చేసి 4 గ్లాసెస్ వాటర్ని యాడ్ చేసుకొని ఈ వాటర్ రోలింగ్ బాయిలింగ్ అవ్వగానే వీటిలోకి 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పుదీనా కొత్తిమీర తరుగు, అలాగే కొద్దిగా సాజీరని యాడ్ చేసుకున్నానండి. తర్వాత వీటిలోకి ముందుగా మనం ఫ్రైడ్ ఆనియన్స్ కోసం యూస్ చేసిన ఆయిల్ని యాడ్ చేసుకున్నాను. అలాగే సాల్ట్ని వేసానండి. మనం రైస్లోకి సాల్ట్ని ఇప్పుడే వేస్తాం కాబట్టి కొద్దిగా ఎక్కువనే పడుతుందండి. నేను వచ్చేసి 1 టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకున్నాను. సో చూసారు కదా, సాల్ట్ని యాడ్ చేసుకొని ఒకసారి ఈ విధంగా అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకొని ఇలా వాటర్ మొత్తం రోలింగ్ బాయిలింగ్ అవ్వగానే వీటిలోకి ముందుగా మనం నానబెట్టుకున్న రైస్ని వాటర్ రాకుండా యాడ్ చేసుకోవాలండి. చూసారు కదా, ఇలా రైస్ని మొత్తం ఈ వాటర్లోకి యాడ్ చేసుకొని మనం కుక్ చేసుకోవాలి. ఈ బిర్యానీ కోసం మనం ప్రిపేర్ చేసుకునే ఈ రైస్ని మనం హై ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలండి. సో అలా అయితేనే రైస్ మనకి పర్ఫెక్ట్గా మెత్తగా కాకుండా పొడి పొడిగా కుక్ అయిపోతుంది. సో నేను ముందు చెప్పాను కదా, ఈ రైస్లోకి మనం కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి అని. ఇలా 2 or 3 డ్రాప్స్ ఆయిల్ని యాడ్ చేసుకుంటే రైస్ మెత్తగా కాకుండా ఎప్పుడు పొడి పొడిగా ఉంటుందండి. ఈ ఆయిల్ వచ్చేసి నేను ఫ్రైడ్ ఆనియన్స్కి యూస్ చేసిన ఆయిల్ అండి. ఆ ఫ్రైడ్ ఆనియన్స్కి యూస్ చేసిన ఆయిల్ని బిర్యానీకి యూస్ చేయడం వలన బిర్యానీకి టేస్ట్ ఇంకా ఎక్కువ యాడ్ అవుతుందండి. సో అందుకే నేను ఇలా యాడ్ చేసుకుంటాను ఎప్పుడు. సో ఈ విధంగా ఒకసారి అప్పుడప్పుడు కలుపుతూ మనం ఈ రైస్ని చెక్ చేసుకోవాలి. ఒకసారి రైస్ని చెక్ చేసుకుంటున్నాను చూడండి. రైస్ మనకి కొద్దిగా విడిపోతూ ఉంది కదా, ఇంకాస్త రైస్ మనకి కుక్ అవ్వాలి. సో ఇంకొక 1 minute రైస్ని కుక్ చేసుకుంటే మనకి ఒక 70% వరకు రైస్ అనేది కుక్ అయిపోతుందండి. అలా 70% రైస్ కుక్ అవ్వగానే మనం ఆ రైస్ని ఒక లేయర్ లాగా స్ప్రెడ్ చేసుకోవాలి. సో నేనైతే ఈ బిర్యానీ కోసం 2 లేయర్స్ లాగా ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ లేయర్ వచ్చేసి 70% కుక్ అవ్వగానే వేసేసుకుంటాను. తర్వాత వచ్చేసి ఒక 85 to 90% కుక్ అవ్వగానే రైస్ని ఆ విధంగా యాడ్ చేసుకుంటానండి. నేనైతే ఇలా ప్రిపేర్ చేశాను. మీరు ఎలా ప్రిపేర్ చేస్తారనేది నాకు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. సో చూసారు కదా, రైస్ పర్ఫెక్ట్గా 70% కుక్ అయిపోయింది. సో ఈ విధంగా ప్రిపేర్ అయిపోయిన ఈ రైస్ని ఇప్పుడు నేను ముందుగా మనం కడాయిలోకి వెజిటేబుల్స్ని ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ వెజిటేబుల్స్పై ఒక లేయర్ లాగా స్ప్రెడ్ చేసుకోవాలండి. సో ఈ విధంగా రైస్ని స్ట్రెయిన్ చేసుకునే ఇలా ఒక గరిటెని యూజ్ చేస్తూ మనం ఈ రైస్ని ఈ వెజిటేబుల్స్పై లేయర్స్ లాగా స్ప్రెడ్ చేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా మనం ఒక లేయర్ లాగా మొత్తం వెజిటేబుల్స్పై ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా అయితేనే వాటర్ రాకుండా ఓన్లీ రైస్ వస్తుందండి. సో ఈ గరిటెని యూజ్ చేయడం వలన బిర్యానీకి చాలా హెల్ప్ అవుతుంది. సో చూసారు కదా, ఇలా ఒక లేయర్ స్ప్రెడ్ అవ్వగానే
నేను వీటిపైకి కొద్దిగా ఫుడ్ కలర్ని యాడ్ చేసుకుంటున్నానండి. ఫుడ్ కలర్ వలన బిర్యానీ టేస్ట్ మాత్రం ఏం చేంజ్ అవ్వదు, బట్ లుకింగ్ బాగుంటేనే మనకి బిర్యానీ తినాలి అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి కొద్దిగా ఈ విధంగా ఆరెంజ్ ఫుడ్ కలర్ని యాడ్ చేసుకుంటున్నాను. సో ఇలా మనం స్ప్రెడ్ చేసుకున్న తరువాత దీనిపైకి నేను కొద్దిగా గీని యాడ్ చేసుకుంటున్నానండి. గీ ఆప్షనల్, బట్ గీ వలన టేస్ట్ చాలా చేంజ్ ఉంటుంది. మీకు గీ అవైలబుల్గా లేకపోతే ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా గీని యాడ్ చేసుకున్న తర్వాత నేను ఫ్రైడ్ ఆనియన్స్ని యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత తురిమి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనాని యాడ్ చేసుకుంటున్నాను. అలాగే వీటిపైకి కొద్దిగా లెమన్ జ్యూస్ని కూడా యాడ్ చేసుకుంటున్నానండి. చూసారు కదండి ఎంత మంచి లుక్తో మనకి ఒక లేయర్ స్ప్రెడ్ చేసుకున్నామో. సో ఇలా ఒక లేయర్ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఆల్మోస్ట్ రైస్ 90% కుక్ అయిపోయిందండి. అలా 90% కుక్ అయిపోయిన రైస్ని సెకండ్ లేయర్ లాగా ఈ విధంగా వాటర్ రాకుండా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా రైస్ని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ఫస్ట్ ఫుడ్ కలర్ని ఈ విధంగా యాడ్ చేసుకొని తరువాత ఆనియన్స్, అలాగే కొత్తిమీర, లెమన్ తరుగిని అలాగే ఉంటే సరిపోతుందండి. సో ఈ విధంగా అంతా స్ప్రెడ్ చేసుకున్న తరువాత వీటిపైకి నేను అంచుల వెమ్మటి ముందుగా మనం రైస్ని కుక్ చేసుకున్న వాటర్ ఉంటాయి కదండి, ఆ వాటర్ని నేను ఒక 2 గరిటెలు ఇలా చుట్టూ యాడ్ చేసుకుంటున్నానండి. మామూలుగా మనం చికెన్ బిర్యానీ చేసుకునేటప్పుడు వాటర్ని యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. బట్ ఆల్రెడీ మనం వెజిటేబుల్స్ని కుక్ చేసుకున్నాం, అలాగే రైస్ కూడా కుక్ చేసుకున్నాం కదా, కాస్త వాటర్ని యాడ్ చేసుకుంటే చాలా తక్కువ టైంలో మనం బిర్యానీని ప్రిపేర్ చేసుకుంటామండి. మనకి చికెన్ బిర్యానీకి కాస్త టైం ఎక్కువ పడుతుంది, బట్ ఈ బిర్యానీకి మనం చాలా తొందరగా ప్రిపేర్ చేసుకుంటాం. సో ఇలా మీరు ఎడ్జెస్కి గోధుమ పిండిని పెట్టుకునే బదులు ఈ విధంగా టిష్యూ న్యాప్కిన్స్తో మంచిగా స్ప్రెడ్ చేసుకుంటే సరే అండి. ఇలా టిష్యూ న్యాప్కిన్స్ని స్ప్రెడ్ చేసుకున్న తరువాత మూత పెట్టుకొని మనం ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని 15 మినిట్స్ వరకు ఈ రైస్ని కుక్ చేసుకోవాలండి. ఈ దమ్ బిర్యానీ అనేది పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది. 15 మినిట్స్ మనం ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి 15 మినిట్స్ వరకు మనం రైస్ని టచ్ చేయొద్దండి. నేనైతే ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఈ రైస్ని ఈ విధంగా చెక్ చేస్తున్నాను. చూసారు కదండి ఎంత పొడి పొడిగా రైస్ అనేది మనకి ఎంతో పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందో. చూసారు కదా, చాలా సింపుల్గా మనం వెజ్ దమ్ బిర్యానీని ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి. టైం లేదు అనుకున్న టైంలో ఈ విధంగా వెజ్ దమ్ బిర్యానీని ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుందండి. అండ్ చాలా టేస్టీగా మంచి లుక్తో చాలా సింపుల్గా మనం ఈ వెజ్ దమ్ బిర్యానీని ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుందండి. అండ్ నాన్ వెజ్ తినని టైంలో ఈ విధంగా వెజ్ దమ్ బిర్యానీని ప్రిపేర్ చేసుకొని తీసుకుంటే అసలు ఆ టేస్ట్కి ఏమాత్రం తీసిపోకుండా ఉంటుందండి. సో చూసారు కదా ఎంత సింపుల్గా వెజ్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయిందో. సో మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ టు కీర్తి హోమ్లీ ఐడియాస్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ అలాగే నా ఛానల్లో చికెన్ దమ్ బిర్యానీ వీడియోస్ ఉన్నాయి. ఇఫ్ మీకు కావాలి అంటే చూడండి, నేను డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా లింక్ని పెడతాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.